నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం చేయలేని జగన్ ఢిల్లీ వెళ్ళి అక్కడున్న అఖిలేష్ యాదవ్తో చేతులు కలిపి అక్కడ ధర్నా చేస్తున్నాడు. సో దీని మీద మీ స్పందన ఏంటి? 2 ధర్నాలు జరుగుతున్నాయి. ఒక ధర్నాకి పర్మిషన్ ఉంది, ధర్నా జరుగుతోంది. ఇంకొక కనిపించని ధర్నా ఒకటి జరుగుతోంది అక్కడ. శాంతి భర్త అతను కూడా ఢిల్లీ చేరాడు. ఢిల్లీ చేరి నిజానికి దీనికి ప్యారల్గా ధర్నా చేయాలనుకున్నాడు, పక్కనే టెంట్ వేసి. కానీ పర్మిషన్ రాలా అతనికి. అయితే ఈరోజు రాజ్యసభ చైర్మన్ ఉపాధ్యక్షుడిని, అంటే ఉపరాష్ట్రపతిని కలవటం, ఇలాంటి పనులు ఏవో పెట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు రేపు అపాయింట్మెంట్ వస్తే వెళ్ళి కలిసి విజయసాయి రెడ్డిని రాజ్యసభ నుంచి తొలగించమని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని, ఇలాంటివి డిమాండ్లు చేయడానికి వెడుతున్నామని చెప్తున్నారు. ఢిల్లీలో ఉన్నాడు అతను ఆల్రెడీ. అది ఒక ప్యారలల్ గొడవ. ఆ గొడవ అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారి శిబిరం, ఆయన టెంట్ వేశారు, నిరసన తెలియజేస్తున్నాడు అక్కడ జంతర్ మంతర్లో. అక్కడికి అఖిలేష్ యాదవ్ వచ్చాడు, ఇంకా కొంతమంది వచ్చి ఓదార్పు చేశారు ఆయనకి. వీడియో ప్రదర్శన ఉంది, ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇవన్నీ చూసి ఏపీలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విఘాతంకి సంబంధించిన సమాచారం తెలుసుకుని వెడుతున్నారు. అయితే ఇక్కడ ఇండియా కూటమి నుంచి కానీ, ఎన్డీఏ కూటమి నుంచి కానీ పెద్దగా రెస్పాన్స్ కనిపించట్లేదు. ఎవరో ఇండివిజువల్ హోదాలో కొంతమంది వచ్చి పలకరించి వెళ్తున్నారు తప్ప సీరియస్గా కూటముల నుంచి కదలికలు లేవు. ఉంటాయని జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోవట్లా. ఈ ఢిల్లీ ప్రోగ్రాం అనేది భారతీయ జనతా పార్టీ డిజైనింగ్లో భాగమే అనేది నేషనల్ మీడియా మాట్లాడుతున్న వ్యవహారం. ఒకవేళ అది కరెక్టే అనుకుంటే నిజానికి ఆయన ఏం చేసి ఉండాల్సింది? ఢిల్లీ వెళ్ళటం ద్వారా ఏం సాధించాలనుకున్నాడు? ఢిల్లీ వెళ్ళటం ద్వారా ఆయన మొదట చెప్పింది ఏంటంటే, నేను ప్రధానిని కలుస్తాను, ప్రధానిని కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులు వివరించి, ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించినాయి కాబట్టి కేంద్ర కేబినెట్ సమావేశం పెట్టి దీనిలో సీరియస్గా తీసుకుని రాష్ట్రపతి పాలన పెట్టడానికి రికమెండేషన్ చేయండి అని అడుగుతాను, ప్రధాని చేసేస్తారు అన్న పద్ధతిలో మాట్లాడాడు. కానీ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. తన ప్రభుత్వాన్ని తానే రద్దు చేసుకుంటుందా అనేది ఒక ప్రశ్న. అటువంటిది జరగదు. ఢిల్లీలో ధర్నా అనేది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. ఏదో నిరసన తెలియజేసామని. యాక్చువల్గా ఆయన ఏం చేసి ఉండాలి? ఎక్కడ హత్య జరిగిందో ఆ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు గొడవ చేయాలి. ఇది జరగాలి. రషీద్ హత్య జరిగింది, పల్నాడులో జరిగింది, పల్నాడు జిల్లా కలెక్టరేట్ దగ్గర గొడవ చేయాలి కదా. అదేం లేదు. రాస్తారోకోలు చేయాలి కదా, ఎక్కడికక్కడ స్తంభింపజేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారు కూడా అదే మాట్లాడింది. ఏమంటుంది ఆవిడ అంటే, 4 మాత్రమే చనిపోయారు రాజకీయ హత్యల్లో అని ఆవిడ ఒక లెక్క చెప్పింది. ఈయనేమో 33 అంటున్నాడు, 31 అని మిథున్ రెడ్డి అన్నాడు. ఇదొక కన్ఫ్యూజన్. అయితే వీళ్ళు బలంగా మాట్లాడుతున్నది రషీద్ పేరు ఒకటే. రషీద్ పేరు, పొంగనూరులో మిథున్ రెడ్డి మీద జరిగిన గొడవ, ఈ 2 ప్రధానంగా మాట్లాడుతున్నారు. కానీ మిగిలిన హత్యలకు సంబంధించిన జాబితా చెప్పట్లేదు. 300 ఆత్మహత్యలు జరిగినాయని చెప్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఎక్కడా రిలీజ్ చేయలే, వాళ్ళు రివీల్ చేయలే. ఇది ఒక గందరగోళం, ఇది ఒక బ్రహ్మ పదార్థం. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. విజయవాడ లాంటి చోట్ల కూడా దాడి జరిగింది. విజయవాడ కోర్టుల దగ్గరే తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడి చేయటం మనం చూసాం. వీటన్నిటినీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ మానేసి ఇంకెక్కడో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అంటే, కేంద్ర ప్రభుత్వ తాలూకా గుడ్ లుక్స్లోకి వెళ్ళాలి అనే తాపత్రయం ఏదో ఉంది ఆయనకి. ఆ తాపత్రయం కోసం అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు. దానివల్ల సాధించేది ఏమి ఉండదు. టీడీపీ శ్రేణులు ఏమంటున్నారంటే, జగన్కి శవరాజకీయాలు పెద్ద కొత్త ఏమి కాదంటున్నారు. శవరాజకీయం చేయాలన్నా ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి కదా. ఆయన చెప్పింది ఏమిటి? ఓదార్పు యాత్ర అప్పుడు సోనియా గాంధీ చెప్పింది ఏంటి? అందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళని ఓదార్చి పంపించేసేయి బాబు అంది. అలా కాదు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదారుస్తాను, అది సాంప్రదాయం అన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు కూడా సాంప్రదాయం ఏమిటి?
ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయటం కాదు, హత్య జరిగిన చోట గొడవ చేయటం. అది ఎక్కడన్నా చేశాడా? రషీద్ విషయంలో కూడా కనిపించలేదు కదా. కాబట్టి చేయాల్సిన పని మానేసి ఇంకేదో చేస్తున్నాడు ఆయన. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన తప్పుగానే వ్యవహరించాడు. ఆయన తన ఓటు బ్యాంకుని బహిరంగపరుచుకున్నాడు, లీక్ చేసేసుకున్నాడు. ఈ ఓటర్లు నా వైపు బలంగా నిలబడున్నారని చెప్పేశాడు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి. ఇలా ఎందుకు లీక్ చేసుకోవాలో నీ బలం ఏమిటో నీకు తెలియాలి. అలాగే సమాజంలో ఉన్న అన్ని తరగతుల్ని కలుపుకుని వెళ్తున్నట్టుగా కనిపించాలి. అది మానేసి నువ్వు ఎప్పుడైతే ఈ సెక్షన్స్ నా వైపు ఉన్నాయని చెప్పావో, అవతల సెక్షన్స్ అంటే మాస్టర్ క్లాస్ అంటాం మనం, రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి సెక్షన్స్ అన్నీ నా వైపు ఉన్నాయని చెప్పాడు ఈయన. రిజర్వేషన్ ఫలితాలు అనుభవించినటువంటి సెక్షన్స్ అన్నీ అవతలు ఉన్నాయి, అవన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయని జగనే చెప్పుకున్నాడు. అందులో రెడ్లు కూడా ఉన్నారు. వీళ్ళందరూ యాజమాన్య కులాలు. ఈ యాజమాన్య కులాల వాళ్ళని ఇటు లాక్కోవటం కష్టం, కానీ వాళ్ళు వేరు వెళ్ళిపోతే వాళ్ళు ఈ ఓట్ బ్యాంకుని ప్రభావం చేయగలరు. ఎవరినైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను సెక్యూర్ చేసుకున్నాడో వీళ్ళందరూ రోజువారీ కూలి పనులకు కూడా వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల డబ్బులు మాత్రమే చాలు వాళ్ళకి. రోజువారీ పనులకు మళ్ళీ వీళ్ళ దగ్గరికే వెళ్ళాలి, ఈ ఆధిపత్య కులాల దగ్గరికి. వెళ్ళినప్పుడు మీకు జగన్ డబ్బులు ఇస్తున్నారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు, దొబ్బేయండి, మేము బీహార్ నుంచో మరో చోట నుంచో కూలీలను తెచ్చుకుంటాం అనే అవకాశం ఉంది. జరిగింది అది. దాంతో అయ్యా మీరు చెప్పినట్లే చేస్తాం, ఆయన ఇచ్చే డబ్బులు ఏదో తీసుకుంటున్నాం, మీ దగ్గర కూడా పనిచేస్తామని లోపాయికారి ఒప్పందాలు కుదిరిపోయినాయి. అలా ఈయనకు రావాల్సిన 60% ఓటు బ్యాంకులో 20% పైగా అట్లా లాగారు. లాగి అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. వాళ్ళు 60కి వెళ్ళారు, ఈయన 40కి పడిపోయారు. ఎందుకు పడిపోయారు అంటే ఈ వ్యూహం రచించుకోవడానికి వాళ్ళకి నువ్వే చెప్పావు, ఈ ఓట్ బ్యాంకును సెక్యూర్ చేసుకున్నాను, వీళ్ళందరినీ సూట్ కేసులో పెట్టి తాళం వేసి దానికి వాలంటీర్లని కాపలా పెట్టానని పడుకున్నాడు ఆయన ఇంట్లోకి వెళ్ళి. అలా పడుకుంటే ఏమిటి ప్రయోజనం? అవతల వాళ్ళు కింద నుంచి అందులో ఉన్న ఓట్ బ్యాంకును తీసుకుని వెళ్ళిపోయారు. అట్లా ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఆయన రాంగ్ పద్ధతుల్లోనే పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన కన్ఫెసివ్ టోన్లో ఎక్కడ మాట్లాడట్లా. అంటే ప్రజలకి ఏదో మేరకు క్షమాపణ చెప్పాలి కదా, అయ్యా మిమ్మల్ని కలవలేకపోయాను, నేను అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని బైపాస్ చేశాను, ఏదో మేట నొక్కాను, డబ్బులు పడిపోతున్నాయి అనుకున్నాను తప్ప మిమ్మల్ని నేరుగా కలవలేకపోయాను అని కన్ఫెస్ అవ్వాలి కదా ఎక్కడో చోట. ఈ కన్ఫెసివ్ టోన్ ఎక్కడ కనబట్టలేదు ఆయనకి. ఈ కన్ఫెసివ్ టోన్ లేకుండా ఆయన వ్యవహరిస్తే మాత్రం ప్రజలు ఆయన క్షమించే అవకాశం లేదు. అందుకని ఎన్నికల్లో జరిగిన తప్పుని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆయన. ఇప్పుడు జరుగుతున్న తప్పుల్ని గుర్తించి పద్ధతి మార్చుకోవాలి. కేంద్ర బడ్జెట్ మీద ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. నిన్నంతా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు మాట్లాడాడు. ఈయన ఎందుకు మాట్లాడలేదు? నోరు మెదపలేదు. ఆ మాట్లాడిన నలుగురు కూడా చంద్రబాబుని తిట్టారు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల. అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు. ఎందుకంత భయపడుతున్నాడు ఈయన? ఎందుకంత గందరగోళం అవుతున్నాడు? ఈ గందరగోళంలోనే ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నాకి ఎంతమంది వచ్చినా, ఎవరొచ్చి మద్దతు తెలియజేసినా అక్కడ మొక్కుబడిగా జరుగుతోంది తప్ప ఒక సీరియస్ ప్రోగ్రామ్గా అనిపించట్లేదు అది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని మానేసి ఇంకేదో డ్రామా ఆడుతున్నారు. ఇక్కడ చేయలేకపోయామనే విషయం గుర్తించి ఢిల్లీ లెవెల్లో గొడవ చేస్తున్నామని దీన్ని మరిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన స్ట్రాటజీస్ ప్రాపర్గా లేవు. సలహాదారులు బాగాలేరు ఆయనకి. ఆయన కొంచెం అది మార్చుకుని ముందుకెళ్ళగలిగితే ఆయన అన్నట్టుగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యం అవుతుంది ఆయనకి. లేకపోతే మళ్ళీ తెలుగుదేశం చేతుల్లోనే అధికారం పెట్టిన వాడు అవుతాడు ఆయన. ఇప్పటికే ఆ ప్రోగ్రాంలో ఉంది తెలుగుదేశం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు జగన్ని టార్గెట్ చేయడం ఆపలేదు. జగన్ మీద రకరకాల పద్ధతుల్లో బురద చల్లడం మానలేదు. జగన్ మీద మీమ్స్ ఆపలేదు. జగన్కి వ్యతిరేకంగా వీడియోస్ చేయటం ఆపలేదు. వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. ఈయనే ఇన్యాక్టివ్ అయ్యాడు. అది జగన్ ప్రాబ్లం.